మోహన్ గౌడ్ గారు గత జరిగిన ఈసీ మీటింగ్లో ఎన్నికలు జరపడానికి అభ్యంతరం తెలియజేసి వాళ్ళు ఎక్స్టెన్షన్ అని చెప్పడం బైలాకి విరుద్ధమని ఈరోజు అందరం కూడా కలవడం జరిగింది. ఎందుకంటే ఈసీలో జరిగిన విషయము మాకు తెలియదు కాబట్టి ఈరోజు మోహన్ గౌడ్ గారు మా అందరి నిర్మాతలకు వారు తెలియజేయడం జరిగింది. సో మేమందరం ఈరోజు కలిసి, ఎందుకంటే ఎప్పుడు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి, అదే తంతుగా మళ్ళీ ఎన్నికలు జరపాలని మేమందరము ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి రిప్రజెంటేషన్కి కూడా ప్లాన్ చేయడం జరిగింది. అందరము సోమవారం రోజు ఛాంబర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు మంచి మనసుతో ఎవరు గెలిచినా సరే ఎన్నికలు నిర్వహించాలని మేమందరం యునానిమస్గా డిసిషన్ తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బసిరెడ్డి ఆఫీస్లో నిర్మాతలం అందరము మీటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దేనికోసం అంటే ఎలక్షన్స్ జరపాలనే దాని మీద, ఎందుకంటే వాళ్ళ టైం అయిపోతుంది ఈ మంత్తో, కాబట్టి ఎన్నికలు జరపాలి. నేను పైన ఈసీలో ఉన్న కౌన్సిల్లో అది కూడా జరగాలి. మొన్న జరిగిన ఈసీ మీటింగ్లో సి కళ్యాణ్ గారు కానీ, మోహన్ గౌడ్ గారు కానీ, ఈసీ మెంబర్లు అందరూ కూడా, అశోక్ కుమార్ గారు, వీళ్ళందరూ ఎలక్షన్ జరగాలని కోరినా వాళ్ళు ఎవరో ఒక అతను ఈసీకి రాని అతను ఒక లెటర్ పంపించి, అతను ఈసీ మీటింగ్ కూడా రాలే, అతను పంపించిన లెటర్ మీద కాలయాపన చేసి దాన్ని పోస్ట్పోన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది 100% తప్పు, మన బైలాలో లేదు. గతంలో ఒకసారి జరిగిందని యూట్యూబ్లలో పెడుతున్నారు, అది గతంలో జరిగింది. మనకు కరోనా అప్పుడు అంటే ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు జరిగింది, కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే 2 years తర్వాత కాగానే మనకు బైలాలో ఎలక్షన్ జరగాలని ఉంది. తప్పకుండా ఈ ఎలక్షన్ జరగాలని రేపు 7వ తారీఖు 10:30కు కూడా ప్రొడ్యూసర్ అందరం కలిసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నాము. ఆ రోజు అక్కడే ఉండి అందరూ నిరసన తెలపాలని కూడా మేము అనుకుంటున్నాము. కాబట్టి నిర్మాతలు ఇక్కడికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా 7వ తారీఖు 10:30 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్లో ఫస్ట్ ఫ్లోర్కు రావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాము. మేమేమి ఎవరితో కొట్లాడడానికి కాదు, మన బైలాలో ఎలా ఉందో దాని ప్రకారం జరపాలనే మేము అడుగుతున్నాము, అంతకుమించి ఏం లేదు. నిన్న మొన్న కూడా జరిగిన కొన్ని పరిణామాలు, వేరే అసోసియేషన్ వాళ్ళు కూడా అందులో ఉన్న ఈసీ మెంబర్లు కూడా రాజీనామా చేసిందని మాకు వినికిడి, మాకు కూడా మెసేజ్లు వచ్చినాయి. కాబట్టి చాలామంది పెద్ద నిర్మాతలు అందరూ కూడా ఎలక్షన్ జరగాలనే కోరుకుంటున్నారు. ఇందులో ఒకరిద్దరు కొన్ని వాటికి ఆశలకు లోనై దీనికి కావాలని పోస్ట్పోన్ చేసినారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఛాంబర్కు ఎలాంటి బిజినెస్ చేయడానికి కాదు, అది ప్రొడ్యూసర్ల క్షేమం, ఎగ్జిబిటర్ల క్షేమం, వీళ్ళందరికీ కోసం ఉన్నది ఛాంబరు, ఒకరిద్దరి కోసం లాభాల కోసం లేదు. కాబట్టి దయచేసి మన ప్రొడ్యూసర్ అందరూ కూడా 7వ తారీఖు 10:30 రావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నా ప్రత్యేక అభినందనలు, థ్యాంక్స్. నమస్కారం. తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, వాళ్ళకందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. చాలామంది నాకు ఫోన్ చేసి ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పానంటే, నేను కూడా పోయి పర్సనల్గా యాజ్ అ మాజీ అధ్యక్షునిగా నేను కూడా లెటర్ సబ్మిట్ చేశాను. యాజ్ పర్ ద బైలాస్ ద ఎలక్షన్ షుడ్ బి కండక్టెడ్. వాళ్ళు డక్కన్ క్రానికల్ పేపర్లో చూస్తే నేనే ఆశ్చర్యపోయినా, నా పేరు కూడా ఉంది అందులో. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ మీటింగ్లో పడనీయకుండా, మాట్లాడనీయకుండా కోవిడ్ అని చెప్పని వాళ్ళే ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినారు. అధ్యక్షుడు అంతమైన తర్వాత కూడా మళ్ళా ఒక 6 months అడిషనల్గా వేరే వ్యక్తిని కూడా పెట్టారు అక్కడ, అవసరం లేకుండా. కానీ సో అది అన్యాయంగా నా పేరు కూడా ఎత్తుతున్నారు. దట్స్ వెరీ వెరీ రాంగ్. అప్పుడు కోవిడ్లో ఉన్నప్పుడు దాని తర్వాత 50 మంది వస్తే కూడా చాలు అని చెప్పని అన్నప్పుడు మాకు ఉన్నవే 51 మంది ఇది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. ఎలక్షన్ చేయవలన వాళ్ళు ఓన్లీ 48. వాళ్ళు వస్తే సరిపోతుంది కదా అంటే దానికి కూడా ఎవరైతే వ్యతిరేకం చేసిండో ఆ వ్యక్తే, మేజర్గా వ్యతిరేకం చేసిండో ఆ వ్యక్తే మెసేజ్ ఫార్వర్డ్ చేసి డక్కన్ క్రానికల్ మెసేజ్ పెడుతున్నాడంటే నాకు కొంచెం బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఈజ్ ఆల్సో అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్సో. దట్స్ నాట్ రైట్ టు డూ దాట్.
ఇంతమంది కోరుకుంటున్నారు కనుక నా సహకారం నేను చేస్తున్నా, ఒక ప్లేస్ ఉండాలి అని చెప్పనంటే ఇది సెంటర్లో ఉందని అందరూ వస్తూ అన్నారు అంటే వస్తున్నారు, వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. తప్పనిసరిగా మీరు సోమవారం నాడు ఎవరైతే మన చేంబర్ బాగుపడాలని చెప్పని ఆశిస్తున్నారో వాళ్ళందరూ సోమవారం నాడు డెఫినెట్గా 11 గంటల వరకు ఆడికి వచ్చేసేసేస్తే 10:30-11 గంటలకు వచ్చేసేసేస్తే అక్కడ మళ్ళీ మీడియా కూడా ఉంటుంది. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు. వాళ్ళకు మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్ ఏదైతుందో అందరు సైన్ చేసి ఇంతమంది ఇట్లా అంటున్నారని చెప్పని కూడా మనం ముందు పెట్టవచ్చు అని చెప్పని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ కమింగ్. ఈరోజు అందరూ చేంబర్ యొక్క బాగు కోసం కోరి ఛాంబర్ మెంబర్స్, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది బసిరెడ్డి గారి ఆఫీస్లో. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బసిరెడ్డి గారికి. అలానే వీళ్ళందరూ ఎలక్షన్ కావాలంటున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ ఎందుకు కావాలని చెప్తున్నానంటే ఈసీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో 51 మంది వాళ్ళు చెప్తే సరిపోదండి, జనరల్ బాడీ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ఎవ్రీ 1 ఇయర్కో 2 ఇయర్స్కో వస్తుంది. ఎలక్షన్స్ ముందు ఎలక్షన్లో వాళ్ళు గెలిచారు అంటే అందరూ మెంబర్స్ ఓట్లు వేస్తేనే గెలిచారు. గెలిచిన తర్వాత మేమేం చెప్తే అది నడుస్తుంది అనేది రాంగ్. ఎప్పటి వరకు నడుస్తుంది? ఆ టర్మ్ వరకు నడుస్తుంది. ఆ టర్మ్ ఎక్స్టెన్షన్ మీరు చేయాలా అంటే జనరల్ బాడీ కాల్ఫర్ చేయాలి. జనరల్ బాడీ ఒప్పుకుంటేనే ఆ ఈసీ మళ్ళీ మీరు కంటిన్యూ అవ్వాలి. ఇది బైలా. ఇలా కాకుండా మేము 51 మంది 10 సంవత్సరాలు ఉందాం అనుకుంటే అది బైలాకి విరుద్ధం అవుతుంది. కాబట్టి అలాంటి పని వాళ్ళు చేయరని నేను అనుకుంటాను ఇప్పుడున్న మెంబర్స్. ఒకవేళ మీరు చేయాలి, కంటిన్యూ అవ్వాలంటే జనరల్ బాడీ కాల్ఫర్ చేయండి. బైలా ప్రకారం ఎలక్షన్స్ నడపాలంటే 24 డేస్ బిఫోర్ మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి. అది బైలా. ఆ నోటిఫికేషన్ మీరు ఇచ్చేసి జనరల్ బాడీ కాల్ఫర్ చేసి, జనరల్ బాడీ మాకు అవసరం లేదు, మీరే బాగా చేస్తున్నారు, మీ బాడీ కంటిన్యూగా ఉండమని ఇనానిమస్గా మీన్స్ మెజారిటీ ఆఫ్ పీపుల్ చెప్తే మీరు అక్కడ ఉండొచ్చు. అప్పుడు అది కంటిన్యూ అవ్వచ్చు. జనరల్ బాడీ కాల్ఫర్ కాకుండా మీరే 10 మంది మీరే సంతకాలు పెట్టుకుంటే అది బైలాకు విరుద్ధం, అది చెల్లదు. మీ బాడీ ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ ఎలక్షన్ టర్మ్ అయిపోయిన మరుక్షణము మీ బాడీ ఒరిజినల్ బాడీ కాదు. మీ బాడీ ఏం సంతకాలు పెట్టినా చెల్లదు, డిజాల్వ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకు అంటే మీరు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి. మీరు చేయాల్సిన పని ఏంటి? జనరల్ బాడీని కాల్ఫర్ చేయండి. మీ ప్రాబ్లం ఏదో ఉంటే జనరల్ బాడీకి చెప్పండి. అందరు మెంబర్స్ని ఒప్పించండి. మెంబర్స్ అందరూ ఒప్పుకున్న తర్వాత మీరే కంటిన్యూ అవ్వండి. మెంబర్స్కి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఒప్పుకోవాలి, లేదా బైలా ప్రకారం 1/3 మెంబర్స్ అన్నా ఒప్పుకోవాలి. ఇది జరగాలని మా అందరి యొక్క విజ్ఞప్తి అండి. ఇప్పుడున్న బాడీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, ఖచ్చితంగా ఇవి పాటిస్తారని నేను అనుకుంటున్నాను. సురేష్ బాబు, నేను కూడా ఒక మెంబర్. ఇప్పుడు మా అందరూ మీటింగ్ సమావేశం దేనికైనా అంటే ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ అనే మెంబరు ఆయనకి ఇష్టం వచ్చింది ఏదో చేసేసుకొని ఒక డెక్కన్ క్రానికల్లో పబ్లిసిటీ చేసుకున్నాడు. అది చాలా తప్పు సార్. దాని మీద డిఫార్మేషన్ సూట్ వేస్తారు. ఎవరికైతే డ్యామేజ్ అయిందో, ఏ మెంబర్కి అయితే వాళ్ళు ఆయన మీద డిఫార్మేషన్ సూట్ వేసే రైట్ ఉంది. దానికి మీరు తట్టుకునే కెపాసిటీ ఉంటే ఉండండి. నెంబర్ 2, మీ అభిప్రాయం మీరు ఏదైనా చెప్పుకోండి పేపర్లో. అందరి అభిప్రాయం మీకు చెప్పే రైట్ లేదు. అది చెప్పాలా అనుకుంటే మీరు ఏం చేయాలి? ఎలక్షన్ కాల్ఫర్ చేయండి. ఫస్ట్ ఎలక్షన్ కాల్ఫర్ చేసి ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చేసి గెలిచిన తర్వాత మీకు నచ్చింది చేయండి. ఎలక్షన్ కాల్ఫర్ చేయకుండా మీ ఇష్టం వచ్చిందని ఏదో రాసుకొని అలా పబ్లిసిటీ చేస్తే తప్పు సార్. ఇందాక బసిరెడ్డి గారు బాధపడ్డారు. ఆయన ఏం చెప్పారు? నాకు సంబంధం లేకుండా నా పేరు కూడా వేసుకున్నారు. అది తప్పు సార్. ఒకవేళ మీకు సంబంధం లేకుండా మీ పేరు వేసుకుంటే మీరు వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు సార్. కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. దాని మీద లీగల్గా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. రెండోది, వాళ్ళ మీద మీరు డ్యామేజ్ సూట్ వేసుకోవచ్చు. మీ పేరుని మీకు సంబంధం లేకుండా వాడుకున్న రైట్ వాళ్ళకి లేదు. కాబట్టి మీరు డ్యామేజ్ నోటీస్ పంపించవచ్చు. ఈ రెండు మీకు రెమెడీ ఉంది సార్. దయచేసి నేను ఇప్పుడు కూడా మీకు ఏం చెప్తాను అంటే ప్రజెంట్ ఉన్న బాడీ వాళ్ళకి మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే ఎలక్షన్స్ పెట్టండి. ఎలక్షన్స్లో మీరు గెలవండి, మీరే ఉండండి. లేదంటే ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఏం చెప్తే అది నడుస్తుంది. ఇది కరెక్ట్ అని నా ఒపీనియన్ సార్. మీరు దీన్ని ఫాలో అవుతారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే ఇంకా మీ ఇష్టం, లీగల్గా ఏదైతే అవుతుందో అది అవుతుంది సార్. జై శ్రీరామ్. మై డియర్ కౌన్సిల్ అండ్ ఛాంబర్ మెంబర్స్కి, మిత్రులందరికీ కూడా ఈరోజు మరి మేమందరం కూడా సమావేశమైనటువంటి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మీడియాలో చూసినటువంటిది లేదా పత్రికల ద్వారా తెలిసి వచ్చింది, ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్ ఈసారి కూడా ఎలక్షన్లు పెట్టలేదు, కోవిడ్లో చేసినట్టే ఇప్పుడు కూడా చేస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నారనేటువంటి ఒక వార్త వస్తే నేనైతే నమ్మలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ పెట్టకుండా మేమే ఉంటాం అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తారని అయితే నేను అనుకోవట్లా.
బట్ ప్రయత్నం చేస్తే కనుక అది చాలా పెద్ద తప్పు అవుతుంది. మీరు మొనోపోలీగా చేసేటువంటి తప్పు వలన ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఉన్న మెంబర్స్ అందరికి ఉన్నటువంటి రైట్స్ అది మీ ఒక్కరికే కాదు. మీరు మొనోపోలీగా చేయటం వల్లనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయ్యి ఇక్కడ కొట్లాడుకుంటున్నారంటే మనకు అవమానం. కాబట్టి అలా మీరు చేయకూడదు. తర్వాత మీరు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే మీడియా పరంగా ఇప్పటి వరకు మీ ఎన్నిక అయినటువంటి టైంలో మీరు మీడియా ద్వారా చెప్పి మేము మళ్ళీ వస్తామని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చి గెలిస్తే చాలా అద్భుతమైనటువంటి విజయంగా భావిస్తాం. అలా కాకుండా మేము బలవంతంగా రుద్దుతాం, మాకు అది పర్మనెంట్ ఆఫీసులాగా మేము ఛాంబర్ని కౌన్సిల్ని వాడుకుంటాం అంటే శాశ్వత ప్రాతిపదికన మీ అబ్బసొత్తు కాదది. మీరు అలాంటి ప్రయత్నం చేస్తే ఆఫీస్లో కూడా రానియకుండా చేయాల్సినటువంటి రోజులు దగ్గరలో వస్తాయి. అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే కానీ మైండ్లో ఏమైనా ఉంటే కానీ మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కొంతమంది మెంబర్సు మేము ఏది చెప్తే అదే ఇక్కడ నడుస్తుంది, మేమే సీఎంలు లేకపోతే రాజకీయ నాయకులందరూ మా చెప్పు చేతుల్లో ఉన్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారంట. అలాంటివి ఏమైనా ఉంటే దయచేసి మానుకోండి. అటువంటి ప్రయత్నాలు చేస్తే మంచి పనులు చేయడానికి మీ పరిచయాల్ని మీకున్నటువంటి పరపతిని ఉపయోగించి మంచి పనులు చేసి మేము ఈ పని చేసామని మీడియా ద్వారా చెప్పి మీ విజయానికి రాబోయే విజయానికి పునాది వేసుకుంటారని చెప్పి మిత్రులందరూ కూడా సలహా ఇస్తున్నాం. దయచేసి మన యొక్క ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప విజయం సాధించిందని అందరూ అనుకుంటున్నారు. ప్రపంచం అంతా కూడా దాని పరువును నిలబెట్టాల్సినటువంటి అవసరం ఛాంబర్ కానీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ ఉంది. రాబోయే కాలంలో గొప్ప విజయాలను సాధించడానికి ఈ రోజు నుంచి మంచి పునాది వేయడానికి మన మిత్రులందరూ కూడా సహకరిస్తారని, అట్లాగే ప్రతి మెంబర్ కూడా ఇక్కడ సమానమే. ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ బాడీని పెట్టింది పనులు చేయడానికి కానీ మీరేదో మీ సొంత పనులు చేసుకోవడానికి కాదు. దయచేసి మిత్రులారా ఇది గమనించండి. మేమందరం చక్కగా చదువుకుని మంచి ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్నవాళ్ళం. మీరేదో అనుకుంటే అదంతా కూడా తప్పు. దయచేసి గమనించి ఇటువంటి మిస్టేక్స్ జరగకుండా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అట్లాగే మీ అందరికీ ఒక విన్నపం తెలియజేయడం కోసం మండే సోమవారం రోజున కలిసి మీ అందరి దగ్గరికి వద్దాము అని చెప్పి అనుకుంటున్నాం. మీకు కనుక నిజంగా మాట్లాడే అవకాశం కనుక కావాలనుకుంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ విల్ డిస్కస్ అండ్ ద డెసిషన్ విల్ బి టేకన్ ఫర్దర్ ఫార్వర్డ్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సుదర్శన్ రావు అండి. నేను ఫిలిం ఛాంబరు వ్యవస్థాపకుల్లో నేను ఒక్కడిని. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళలో నేను ఒక్కడిని అని అనుకుంటున్నాను. కనుక దీని గురించి ధారాళంగా మాట్లాడే అవకాశము నాకు అథారిటీ ఉందనే నమ్ముతున్నాను. ఇప్పుడు పెద్దలు ఫిలిం ఛాంబరు ఎక్స్ ప్రెసిడెంట్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్లు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే ఫిలిం ఛాంబర్ నుంచి ఒక పత్రికకు ఎలక్షన్స్ పోస్ట్పోండ్ అవుతున్నాయి, దీన్ని ఎలక్షన్స్ ఉండవు అనే ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజమనేది తెలియదు. కనుకే ముందు జాగ్రత్త చర్యగా కొద్దిమంది ఔత్సాహికులు పద్ధతి ప్రకారంగా ఫిలిం ఛాంబరు నడవాలి అనే ఒపీనియన్ ఉన్న వాళ్ళమందరం కలిసి ఇక్కడ పెద్దలు రెడ్డి గారి అధ్యక్షతన సమావేశమయ్యాం. ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి అన్పార్లమెంటరీ డిసిషన్స్, అంటే ప్రతి సంస్థకు ఒక బైలా ఉంటుంది. ఆ బైలా ప్రకారంగా ఆ సంస్థ ఎలక్షన్స్ కానివ్వండి, పద్ధతులు కానివ్వండి నడవాలి. అలా నడవని పక్షంలో గందరగోళం స్టార్ట్ అవుతుంది. ఆ గందరగోళం మన ఫిలిం ఛాంబర్లో జరగకూడదని పెద్దవాళ్ళకందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఇది జరగకూడదు, జరగొద్దు. ఎందుకంటే ఫిలిం ఛాంబరు మేము పెట్టిన ఉద్దేశం వేరు, ఇప్పుడు జరుగుతున్న ఉద్దేశాలు వేరు. దీనికి ఒక కారణం ఒక సభ్యుడు అన్నాడు, అసలు బైలాస్ తెలియని వాళ్ళంతా ప్రెసిడెంట్లు సెక్రటరీలు అవుతుంటే మీరేంటంటే పిచ్చి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్నారు. నాకు క్వశ్చన్ వచ్చింది, నాకు నేనేనా అని. ఇలాంటివి జరగొద్దు. దీని వెనకాల ఏం జరుగుతుంది, ఎవరు ఉన్నారు అనేది మనమందరం కూలంకషంగా డిస్కస్ చెయ్యాలి. అలాంటి వాళ్ళని రానియద్దు. ఒకవేళ మెజారిటీ ఉండి గెలిస్తే వాళ్ళు ఒక వ్యక్తితో ఫిలిం ఛాంబరు బైలాస్ ఒకసారి చదువుకొని ఆయన మైండ్లో వృద్ధి చేసుకొని ముందుకెళ్తే ఫిలిం ఛాంబరు బాగుపడుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇది పద్ధతిగా జరగాలే. మనం వ్యాపారస్తులము, ఎవరితో పోట్లాట జరగవద్దు, పోట్లాట పెట్టుకోవద్దు. ఎదుటి వాళ్ళను గౌరవించాలి. ఎదుటి వాళ్ళని మనము ఇన్సల్ట్ చేసేట్టుగా ఎప్పుడూ స్టెప్ వేయొద్దు, మాట్లాడొద్దు. ఆ అవగాహన మన మైండ్లో ఉండకూడదు. నేను మీ అందరికీ విన్నపం ఏంటంటే ఇక్కడ సమావేశమైన వాళ్ళు ఎవరికి శత్రువులు కాదు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో ఉన్న వాళ్ళకి ఎవరు శత్రువులు కాదు.
ఆటోమేటిక్గా బైలాస్ ప్రకారంగా జూలై 31 వరకు ఎలక్షన్స్ ఇంతకుముందు ఎలక్ట్ అయిన వాళ్ళు కంటిన్యూ అవుతారు. 31 తర్వాత ఆటోమేటిక్గా డిసాల్వ్ అవుతారు. ఇది ఎవరు చెప్పక్కర్లేదు, చెయ్యక్కర్లేదు. దీని గురించి న్యాయ నిపుణులను అడగండి. మనకు లీగల్ అడ్వైజర్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని పిలిపించి తెలుసుకోండి. దీని ప్రకారంగా మనం ముందుకెళ్దామని అనుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, మన ఫిలిం ఛాంబర్ పెద్దలను ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ అగౌరవపరచాలని కాదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ ఇలా జరగాలి అని చెబుతున్నాను కనుక, అలా జరగకపోతే మేమందరం కలిసి ఇంకా కొద్దిమంది ఔత్సాహికులు అంతా మెంబర్స్ అంతా ఒక దగ్గరికి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా పెట్టి ప్రజలకు, ప్రపంచానికి తెలియచేయాలి అని మేము ఈ రోజున డిసిషన్ తీసుకున్నాము. ఏకగ్రీవంగా డిసిషన్ తీసుకున్నాము. దీన్ని మీకు అందరికీ తెలపడానికి మా ప్రయత్నం. అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్ర గోపాల. ఈరోజు ఇక్కడ శ్రీ బసిరెడ్డి గారి ఆఫీస్లో మేమందరం సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, లాస్ట్ జరిగిన చివరి ఈసీ అనేది నాకు గుర్తుంది. ఆ గుర్తుతో నేను మన సెక్రటరీ దాము గారికి ఫోన్ చేశాను. అయ్యా, ఈనాటితో లాస్ట్ ఈసీ కదా, మరి ఎలక్షన్లు ఏమైనా డిక్లేర్ చేశారా? మరి మీ పదవీ కాలం ముగుస్తుంది కదా, ఇంకెప్పుడు చేస్తారు అని అడిగాను. అదేమిటి, మేము డెసిషన్ తీసేసుకున్నామండి అన్నారు. మీరు డెసిషన్ తీసుకోవడం ఏంటండి? 4 గోడల మధ్యలో కూర్చొని ఎవరిని అడిగి తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? మీరు 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అంతా మీ ఇష్టమేనా? సభ్యులకు ఎలాంటి అర్హత లేదా? మాకు సభ్యత్వం లేదా? ఇది మా ప్రాథమిక హక్కు. ఎవరిని అడిగి తీసుకున్నారు? మీరు 4 కూర్చొని ఈసీలో తీసుకొని మాకు మేమే కంటిన్యూ అవుతున్నామంటే తప్పండి. మీరు ఎలక్షన్లు పెట్టండి, గెలవండి, కూర్చోండి, చేయండి. మీరు ఏం మంచి పనులు చేయదలుచుకున్నారో ఇంకా చాలా టైం ఉంది, అనేకమైన పనులు చేయాలి. మరి గతంలో ఏం చేశారో మీ అంతరాత్మని అడగండి. 2 సంవత్సరాల కింద నుంచి ఏం చేశారు ఈనాటికి అది చెప్పుకోండి. మళ్ళీ గెలవండి, మీరే ఉండండి, మేము రాము, బయట ఉంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇది ఎవరి గుత్తాధిపత్యం కాదు. ఇది వాలంటరీ ఆర్గనైజేషన్. ఇది మన శ్రేయస్సు కోసం, మన బాగు కోసం, మన సినిమా వాళ్ళందరి కోసం పెట్టుకున్నటువంటి ఒక సంస్థ. దీన్ని మీరు ఎవరో ఏదో చేతిలో పెట్టుకొని ఏదో చేయాలనుకోవడం అనేది అది తప్పు పద్ధతి. అందరికీ ప్రాథమిక హక్కు ఉంది, అందరికీ సమానమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరేదో చేశారు, వచ్చేవాళ్ళు చెయ్యరు అన్నారు, అది తప్పండి. మీకు ఎలా తెలుసు చేయరని? ఎందుకు ఊహించుకుంటున్నారు? మీరేం చేశారు? పోనీ గతంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేదండి, మీరేం చేశారు? ఏం చేయబోతున్నారు? ఎవరికి చెప్పారు? అందుకనే నా విన్నపం ఏంటంటే, బైలా మనం ఎందుకు రాసుకున్నాం? బైలా ఛాంబర్ ఎందుకు పెట్టుకున్నాం? మరి బైలాసును వ్యతిరేకించి మీరు ఈ రకంగా చేయడం ఇది దుర్మార్గం కాదా? బైలాసును పాటించండి. బైలా ప్రకారంగా మీరు ఏం చేయాలో చేయండి. ఎలక్షన్లు పెట్టండి, మరో మార్గం లేదు. మళ్ళీ గెలవండి, మేమే ఇస్తాం ఓట్లు మీకు, మిమ్మల్ని మళ్ళీ గెలిపించుకుంటాం. ఎప్పుడు మీ అవసరం మాకున్నప్పుడు. దయచేసి ఇక్కడ నేనే కాదు, అనేక మంది నిర్మాతలు ఉన్నారు. వాళ్ళందరి ఏకాభిప్రాయాన్ని మేము సేకరించాం. మళ్ళీ ఎలక్షన్లు పెట్టమన్నారు. మీరు ఎలక్షన్లు పెట్టండి. మీకు ఒక మంచి పేరుంది. ఎలక్షన్లు పెడతలేరని మమ్మల్ని రోడ్డు ఎక్కనియొద్దు, ఛాంబర్ దగ్గరికి రానివ్వద్దు. దయచేసి మన రూల్స్ ప్రకారం, మన రెగ్యులేషన్ ప్రకారం, మన బైలా ప్రకారంగా మీరు ఏం చేయాలో చేసి గౌరవంగా ఉంటే చాలా మంచిదని నా విన్నపం. ఇంకా మిత్రులు అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్తున్నారు. దయచేసి అందరి అభిప్రాయం ఒకటే, ఎలక్షన్లు పెట్టండి. మీ టర్మ్ పీరియడ్ అయిపోయిన లోపుగా మీరు డిక్లేర్ చేయండి. ఇదే మా విన్నపం. నమస్తే. మీరందరూ మన నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ రేపు వస్తున్నారు. అందరూ మీ దగ్గరకు వచ్చి మెమొరాండం ఇప్పటికే చాలామంది ఇచ్చారు, ఇంకా ఇస్తారు. ఎలక్షన్లు పెట్టమంటున్నారు. తర్వాత ఆ ఈసీలో నేను లేను, కానీ చెప్పగా విన్నాను. ఎవరో ఒక లెటర్ ఇచ్చారట. అదేమన్నా రాష్ట్రపతి లెటరా? ఎవరండి ఆయన ఇవ్వడానికి? అంటే ఆయన గుత్తాధిపత్యమా? అంటే ఇంతమంది అనేకమైనటువంటి సభ్యులు, వేలకు మించున్న సభ్యులు మీకు పనికిరాలేదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు నిర్మాతలు కాదా? అంటే ఆ లెటర్ ఇచ్చిన అతను ఒక్కతే నిర్మాత, అతను రాజముద్రికేస్తే మీరు ఆమోదించాలా? చిత్రం అండి. అయ్యా మీకు నమస్కారం, దయచేసి అనౌన్స్ చేయండి.
మీరు మళ్ళీ గెలవండి. ఇది ఒక నిర్మాతగా మాకున్న హక్కు మేము మీకు తెలియజేస్తున్నాం. మీకు అన్నీ తెలుసు. మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ప్రతి 2 సంవత్సరాలకు యుద్ధాలు చేయాల్సి వస్తుంది. అంటే ఏమిటి? మీరు కార్పొరేట్ కంపెనీలాగా చేసుకుంటున్నారా? లేదు మీ సొంత సంస్థ? అందరిదండి. అందరికీ సమాన హక్కు ఉంది. అందరూ నిర్మాతలే. ఒక సినిమా తీసినా 2 సినిమాలు తీసినా 10 సినిమాలు తీసినా 100 సినిమాలు తీసినా నిర్మాత అనేవాడు ఒక్కడే. ఎంతోమందికి అన్నం పెట్టాడు ఆయన తీసిన సినిమాలు. ఎంతోమంది బతికారు. మరి వాళ్ళు నిర్మాతలు కాదా? మరి వాళ్ళకి హక్కు లేదా? దయచేసి నేను మళ్ళీ ఒకసారి మీకు విన్నపిస్తున్నాను. సభ్యులారా, మీరందరూ రండి. మనం ఈ ఎలక్షన్లు పెట్టిస్తాం. ఎలక్షన్లు జరిపించాలి. మన దాము గారికి నేను రిక్వెస్ట్ చేశాను. ఏమండి మీరు సెక్రటరీ, నన్నెందుకు అడుగుతున్నావు అన్నాడు. ఎవరిని అడగాలి? సెక్రటరీ మిమ్మల్ని అడగనా లేదా ఆఫీస్ స్టాఫ్ని అడగనా? ఎవరిని అడగమంటారు సార్ నన్ను? మీరు సెక్రటరీ బాధ్యతాయుక్తమైనటువంటి పోస్ట్లో మీరు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడిగాను సూటిగా, అయ్యా ఎలక్షన్లు ఎప్పుడు పెట్టిస్తున్నారని. పెట్టిస్తలేమంటే ఏమన్నట్టది? మీరు ఆఫీస్కు రండి అన్నారు. ఓకే, తప్పకొస్తాం. మేము ఎందుకు రాము? వస్తున్నాం. దయచేసి మీ మనసులో ఉన్నటువంటి దాన్ని తుడిపేసుకొని మాతో పాటు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది నా విన్నపం. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు నిర్మాతలందరూ ఈ మీటింగ్ పెట్టుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరు పెద్దలు చెప్పారు ఆల్రెడీ, ఏదైతే టైం ప్రకారం ఎలక్షన్ నిర్వహించాలి, సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాలి, అంతే తప్ప పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి, ఆలస్యం చేస్తామని చెప్పేసి, ఎక్స్టెన్షన్ చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ తీవ్ర పరిణామాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి. గతంలో కూడా ఒకసారి అలాగే జరిగింది. అందరి తరఫున నేను చెప్పేది ఒకటి, సరైన టైంలో బైలా ప్రకారం ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి. ఎలక్షన్ జరిగి తీరాలి. ఎలక్షన్ గెలిచిన బాడీ మాత్రమే ఏమైనా సరే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మీ అంతలో మేమే అంత తోపులమని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కుదరదు. అందరూ 7వ తేదీ సోమవారం కదా, 7వ తేదీ సోమవారం 11 గంటలకు 10:30-11 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది. దయచేసి అందరు రావాలి. ఖచ్చితంగా టైంలో ఇప్పుడు ఎలక్షన్ జరగాలి. జరగకుంటే మాత్రం పోరాటం తప్పదు, ధర్నాలు తప్పవు. గతంలో జరిగినట్టే పునరావృతం అవుతాయి, గొడవలు అవుతాయి. దయచేసి అందరికి చెప్తున్నాము, ఖచ్చితంగా టైం ప్రకారం ఎలక్షన్ జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. నిర్మాత మిత్రులకి నమస్కారం. ఇందులో ఛాంబర్లో 4 సెక్టర్స్ ఉన్నాయి. స్టూడియో, తర్వాత ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, ఇలా అన్నీ ఉన్నాయి. ప్రతిసారి కూడా మేము ఎక్కడ పోరాడేది, ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే మా జీవితాంతము మీరు ఇలాగే పోరాడమని చెప్పేసి ఏమైనా అంటున్నారా? అంటే ఒక మెంబర్ అంటే గుర్తుంచుకోండి, ఇక్కడ పెద్ద చిన్న లేదు, ఓటు ఒకటే ఉంటుంది, మీకైనా మాకైనా అందరికీ. బట్ దీని ఏంటిది, ఓటేసి గెలిపించుకునేవాడు నాయకుడు. ప్రతిసారి మేము ఎలక్షన్లు పెట్టాము, గుత్తాధిపత్యాన్ని మేము ఇది చేస్తాము, మేమే ఉంటాము, మళ్ళీ కూడా మేమే ఆల్రెడీ ఎక్స్టెండ్ చేసుకుంటాము అని అంటే కుదరదు. ఎందుకనంటే ఇది అందరి నిర్ణయం కాబట్టి. మరి ఏదైతే సోమవారం నాడు నిజంగా ప్రెస్ మీట్తో పాటు అందరు మిత్రులంతా కదిలి వస్తున్నారు. ఒకవేళ నా రిక్వెస్ట్, అవకాశం ఉంటే మేము ఆల్రెడీ పెడుతున్నాము అని మీరు డిక్లరేషన్ ఇవ్వండి. లేదు అంటే జరగబోయే పరిణామాలకి ఏదన్నా జరగరాని జరిగితే నిర్మాత అనేవాడు ఆకలితో ఉన్నాడు. వాడు అన్నీ కూడా ఏంటంటే మంచి జరగాలి, నాకు జరిగిన నష్టాన్ని పక్కన పెడితే వచ్చే వాళ్ళకు మంచి జరగాలని ఆకలితో ఉన్నాడు. ఏదన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీ మీదే అని చెప్పి మేము అందరి తరఫున చెప్తున్నాం. దయచేసి మీరు ఇక నుంచి రేపే మీరు అన్నీ కూడా డిక్లరేషన్ ఇచ్చి సోమవారం నాడు మీరు ఎవరు రావద్దు, మేము ఎలక్షన్ డిక్లేర్ చేస్తున్నామని దయచేసి చెప్పండి. ఎందుకనంటే ఇది కంపల్సరిగా మీ ఆస్తులు మేము అడగట్లేదు. ఒక ఛాంబర్లో ఉన్నటువంటి ఒక మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ అలా ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఆ ఎలక్షన్లో ఓట్లేసి మళ్ళీ గెలవండి. ఎవరొద్దన్నారు? మీకు ఓట్లు పడవనా, మీరు గెలవరనా? అంటే మీకు ఆల్రెడీ ఛాంబర్లో మీకు ఆల్రెడీ చైర్లు ఉండవనా? అసలు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి దయచేసి అలాంటివి తీసుకురాకండి. జరగబోయే పరిణామాల్ని చెప్తున్నాము, మీరు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకు అనంటే మీరు ఆల్రెడీ నిండి ఉండొచ్చు, ఎండి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
బట్ వాళ్ళ ఆకలి కోత ఓకే ఛాంబర్కు మంచి జరగాలి అనే ఒక ఇదితో సోమవారం నాడు అందరూ వస్తారు కాబట్టి దయచేసి ఈ లోపల నిర్ణయం తీసుకోండి. మీరు అనుకోవచ్చు మేము నిర్ణయం తీసుకున్నాము, ఎక్స్టెండ్ చేశాము, ఇంకా 1 year 2 years తర్వాత మళ్ళీ మేము ఎక్స్టెండ్ చేసుకుంటాం మేమని మీరు అనుకోవచ్చు. మీ ఆటలు చెల్లవు, అది కుదరదు. బైలా ప్రకారంగా ఎలక్షన్స్ పెట్టాలి, మీరు పెడుతున్నారు. ఒకవేళ పెట్టని పక్షంలో మేము పెట్టేలా చేస్తాం, ఎందుకంటే మేమంతా మెంబర్సే కదా. కాబట్టి దయచేసి మీరే నిర్ణయం తీసుకొని మరి అందరి సభ్యులకు అందరికీ కూడా మంచి జరిగే విధంగా మీరు ఆలోచిస్తారని, మరి అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవాలి అని, అందరికీ మంచి జరిగే విధంగా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి ఒక మంచి బాడీని మళ్ళీ ఎన్నుకొని అందరు సభ్యులకు మంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటున్నాను. లేదు అనుకుంటే సోమవారం నాడు ఖచ్చితంగా ఛాంబర్కి వస్తాం. మరి దాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మిత్రులందరికీ నమస్కారం. మీ గురురాజు. నమస్కారం. నా పేరు శంకర్ గౌడు, సీనియర్ ప్రొడ్యూసర్ని. నేను ఎక్కువ సినిమాలు తీయలేదు, 2 సినిమాలు తీసిన, ఒక 20-25 సినిమాలు డబ్బింగ్ చేసిన. నేను పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పుకోను. నేను అనేది ఏంటంటే ప్రతి ప్రొడ్యూసర్కు ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎలక్షన్లు పెడతలేంటే మీకు భయం ఉంది, ఆ భయం వద్దు. నువ్వు మన గెలిచినావు, మళ్ళీ గెలవనే భయం ఎందుకు? నువ్వు గెలుస్తావు, నువ్వు గెలవలేదనుకో, నువ్వు డిస్ట్రిబ్యూటర్గా మళ్ళీ ఛాన్స్ లేదు అంటూ ఉండొచ్చు. నీలో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు గెలిచిన వాళ్ళకి లీడ్ ఇయ్యి. నువ్వు ఎంబడించి సీఎం అందరు నా దగ్గర ఉండరన్నావు కదా, వాళ్ళతో నువ్వు పోరాడు, తీసుకురా, నీ మంచిదేమో చూపి. నేనే ఉండి చేస్తాను తప్పది, నేనే చేస్తా, నాకు ఇది మిగిలిపోయింది, ఇది నేను చేయలేదు, నేను చేస్తా, అది వద్దు. మనం అందరం మిత్రులమే, అందరు సినిమా ప్రొడ్యూసర్లే, అందరు కష్టపడ్డోళ్ళే. ఎవరు కష్టపడిన వాళ్ళు? నేను కూడా 16 ఏళ్ళ కింద 2009లో నేను సినిమా తీసిన 50 లక్షలు పెట్టి రిలీజ్ చేసుకోలేకపోయినా. నాకు ఆశ ఉండదా? నేను ఇల్లు ఉండాలన్నా నాకు ఉంటుంది. వద్దు, ఎవరో నడుస్తూనే ఉండాలి అంతే. ఈ ప్రపంచంలో ఒక రకంగా దారి వస్తుంటాయి, నీళ్ళు పోతుంటాయి, కొత్త నీరు, పాత నీరు పోతాయి, కొత్త నీరు వస్తుంటుంది. అలా ప్రతి చేప వచ్చి ఆయన ఎగిరి బతుకుతానే వస్తుంది. అంటే మీరు చేపని ఈ కొత్త నీటిలో రానియరా? మీకు భయం ఎందుకు? ఇప్పుడు మీరు అన్నీ మేమే చేస్తాం, మేమే అంటే ఇంకా నానా రకాలు ఉంటాయి. మీకే ఒకరికి తెలివి ఉంది అని అనుకోవడం చాలా తప్పు. ప్రతి ప్రొడ్యూసర్ తెలివి ఉంటుంది, ప్రతి మనిషికి తెలివి ఉంటుంది. బసిరెడ్డి అని ఉన్నాడు, రామకృష్ణ గౌడ్ ఉన్నాడు, ఈయన సపరేట్ తెలంగాణ అని పెట్టుకున్నాడు. ఈయన తెలివినే పెట్టుకున్నాడా? మీరు మళ్ళీ తొక్కేస్తారని పెట్టుకున్నాడు. ఇన్నేళ్ళ నుంచి మీరు ఉంటున్నారు కదా, ఇన్నేళ్ళ నుంచి మీరు మోహన్ గౌడ్ ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు, చాలామంది పేర్లు నాకు అందరికీ చెప్పాలంటే టైం వేస్ట్. నేను ఒకటే ఒక మాట అంటా, మీలో దమ్ము ధైర్యం ఉంటే మీరు తప్పు చేసిన ఆల్రెడీ, ఏది మీరు ఎవరు చెప్పకుండా క్రానికల్ వేయడం తప్పు. అసలు ఒక రకంగా చెప్పాడు, మీరు తప్పు చేసినప్పుడు మేము ఏమైనా చేయొచ్చు. ఆల్రెడీ రేపే ఎలక్షన్ కూడా పెట్టవచ్చు, నేను ఆవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు మీరు చేసిర్రు. మీ తప్పు మీరు చేసినప్పుడు మేము ఇక క్షమిస్తున్నాం, ఏమంటలేం, నెలాఖరు పెట్టు అంటున్నాం. రూల్ ప్రకారం తప్పు నువ్వు చేసినప్పుడు మేము ఏమైనా చేయొచ్చు. 1000 మంది ప్రొడ్యూసర్స్ ఉంటే ఎవరో ఒక అతను వచ్చి లెటర్ పెడతాను, నువ్వు దాన్ని ఫాలో అవుతావంటే మాకెంత ఎనడం. ఎలక్షన్లకు వచ్చిన అతను ఇప్పుడు నాకు కనబడ్డా? మీటింగ్లో కూడా రాలేదు. ఆయన వాళ్ళు పెడితే మీరు లెటర్ పెట్టినని మీరు పెట్టుకోవడం ఎంత ధర్మం? అంటే మీరు భయపడుతున్నారని తెలుసు, మీరు గెలవరని నాకు తెలుసు. కొత్త వాళ్ళని రానియనని అన్నా మీరే గెలువు. నువ్వు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ గెలవాలనుకో, ఇంకో ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళ ఫాలోయింగ్ చేయను. నీ జేబులలో ఉన్నారు కదా సీఎంలు, నువ్వు అన్నవాట నేను ఇల్లే, మా జేబులు ఉన్నారు, మా జేబులు 2 సీఎంలు, అక్కడ ఇక్కడ సీఎంలు ఉన్నాను అన్నప్పుడు నువ్వు ఒట్టిగా పోయి చెయ్యి. నువ్వు ఉండాలనే ఉన్నది. జేబులో సీఎంలు ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్ చేయి. నీకు ఈ పదం ఎందుకు? నువ్వు 1 year నుంచి ఏం చేసావు చెప్పు? నువ్వు 1 year నుంచి ఉన్నావు, ఏమన్నా చేసినావా? ఇవాళ ఏం చేస్తావు? నీ స్వార్థం కోసం దీన్ని అడ్డు పెట్టుకోవడం చాలా తప్పు. ఎవరు స్వార్థం వద్దు.
అందరం బాగుపడాలని కోరుకుంటా. ఇది ఛాంబర్ పాలకులకు కోపంతో పెడుతున్న నమస్కారం. ఎందుకంటే మీ నిర్ణయం సరిగ్గా లేదు. నిర్మాతలందరూ దాన్ని ఖండిస్తున్నారు. ఆ నిర్ణయం మార్చుకోండి, మీకే మంచిది. బుద్ధిమంతులుగా మీరు చలామణి కండి. ఎందుకంటే పగ్గాలు మేమే పట్టుకుంటాం, మేమే నడిపిస్తాం. ఇంకా చాలామంది ఉన్నారు సారథులు, రథసారథులు. ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశం వస్తుంది. ఎన్నికలు పెట్టేది అందుకు. మేమే ఉంటాం, గుత్తాధిపత్యము, మోనోపలి అనడం చిన్నపిల్లల మనస్తత్వం. అది దాని నుంచి మీరు మానుకోండి. ఇంకోటి గుత్తాధిపత్యం మీరు చేసుకోవాలి. సర్వసభ్య సమావేశం పిలిచి 1/3 మోర్ దెన్ 50% మేము ముక్తసరిగా మేము మెజారిటీ తెచ్చుకుంటాం, మేమే పాలిస్తామంటే నేను ఒప్పుకోను. ఒక్కడు ఒప్పుకోకపోయినా ఎన్నికలు పెట్టాల్సిందే. నేను కోర్టుకు పోతా. 50 మంది ముక్తసరిగా మొత్తం జనరల్ బాడీ మీటింగ్లు అందరూ ఒప్పుకున్నా కూడా నేను ఒప్పుకోను. అది చట్ట విరుద్ధం, ఛాంబర్ విరుద్ధం. కాబట్టి మిమ్మల్ని దయచేసి అంటున్నా, దయచేసి మీ నిర్ణయం మార్చుకోండి. ఎలక్షన్లు అనేది సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి బయలా ప్రకారం ఎన్నికలు నిర్వహించి మీ మర్యాద కాపాడుకోండి. లేకపోతే అమర్యాద పాలవుతారు, మార్కెట్లో మీదే సిగ్గుపోతుంది. దయచేసి చెప్తున్నా, దీన్ని బజార్కి ఈడ్చకండి. మన ఛాంబర్ విషయం మీ అంతలో మీరే చర్చించుకొని ఎన్నికలు నిర్వహించి సజావుగా సాగేటట్లు చేయండి అని నా విన్నపం. ఓకే, థ్యాంక్ యూ.